నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో, రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళందరి బెనిఫిట్స్ కూడా ఇప్పటి వరకు అందలేదు అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1000 మందికి పైగా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా భారీగా పోలీస్ బలగాలను ఇక్కడ మోహరించడం జరిగింది. ఏదైతే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అందజేయాలి, మాకు మేము డ్యూటీ మానేసి ఇట్లా కూర్చున్నామని చెప్పి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో చాలా మంది వెనకాల ఉన్నారు, మనతో పాటు పెద్ద మనుషులందరూ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది పరిస్థితి, ఏంది, గవర్నమెంట్ ఏమంటుంది, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది కూడా కనుక్కుందాం. నమస్తే. నమస్తే. ఏంది అసలు, ఎందుకు మీరు ఈ నిరసన చేస్తున్నారు? మాకు విశ్రాంతి ఉద్యోగుల పిఆర్సీ ఏరియాస్ రావాలి. గత 2017 ఒకటి రావాలి, 21 ఒకటి రావాలి. ఈ పిఆర్సీ ఏరియాస్ మాకు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేము నేను 22లో రిటైర్డ్ అయ్యాను. 22లో మే 22లో రిటైర్డ్ అయ్యాను. మాకు ఇంతవరకు పిఆర్సీ ఏరియాస్ రావాలి, అవి చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో మీలాగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి మొత్తంగా కౌంట్ చేసుకుంటే అసలు గవర్నమెంట్ నుంచి ఎంత వరకు రావాలి అమౌంట్? దాదాపు చాలా మంది ఉంటారు, దాదాపు ఒక 10,000 మంది ఉంటారు దాదాపుగా. వాళ్ళకు పిఆర్సీ ఏరియాస్ రావాలి. వాటి గురించి రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విశ్రాంతి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి. మేము 30 ఏళ్ళు కష్టపడ్డాం, ఆర్టీసీని కష్టపడి బాగు చేసినాం. ఇప్పుడు ఎండీ ఉన్నాడంటే అది మా పుణ్యమే, అది మా కష్టమే. ఆ ఏసీలో ఉన్నాడు, అంత పెద్ద బిల్డింగ్లో ఉన్నాడు, అది మా కష్టమే. అది దయచేసి మరి మీ సమస్యని మీ యూనియన్ లీడర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందా? వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా, లేకపోతే మీ ఎండి ఏమంటున్నారు? అసలు మాట్లాడారు, 90 రోజులు చెల్లిస్తామన్నారు. ఇప్పుడు 90 రోజులు కావస్తుంది, ఇంకా ఏమి దాని గురించి ఏమి పరిష్కారం లేదు, దొరకలేదు, ఇంకా పరిష్కారం చేయలేదు. మరి మీ అందరూ కూడా కలిసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ బాధను వెళ్ళగట్టుకునే పరిస్థితి చేస్తారా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ హామీ ఇచ్చాడు, 90 రోజులు ఇస్తాడు, ఆయన హామీ ఇచ్చాడు. ఆర్టీసీ లాభాల్లో ఉన్నది, చాలా లాభాల్లో ఉంది అని అన్నప్పుడు కూడా మా లాభాల్లో ఉన్నప్పుడు మా బకాయిలు మాకు చెల్లించాలి కదా. వాస్తవంగా దయచేసి మా బకాయిలు మా ఏదైతే చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఉపవాస దీక్ష కూర్చుంటున్నారు కదా, ఒకవేళ మీ దీక్షకి గవర్నమెంట్ స్పందించకుండా అట్లానే చలించకుండా ఉంటే మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది? అందరికి రిటైర్మెంట్ వాళ్ళ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు పెద్ద మొత్తాన మొన్న కాచిగూడ డిపో కాడ, కాచిగూడ ఆర్ఎం ఆఫీస్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టే జరిగింది. అదే విధంగా ఈ రోజు 18 తారీఖు నాడు కూడా పెద్ద మొత్తాన డిస్టిక్ వెళ్ళి కానీ స్టేట్ వైజ్, తెలంగాణ స్టేట్ వైజ్ గా వచ్చినందుకు అందరికి శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద మొత్తాన తీసుకుపోవాలి. గవర్నమెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఇప్పటికీ 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళకెళ్ళి రావాల్సిన 17 ఏరియాస్ బకాయిస్ కానీ, ఇంకా డిఫరెన్స్ ఏరియాస్ కానీ, డిఫరెన్స్ ఏరియాస్ కానీ 10% గ్రాడ్యుయేటీ అవి కూడా పట్టుకున్నారు. ఇంకా కూడా కార్మికులకు రావాల్సిన అదే విధంగా రాలేదు. ఇంకోటి మళ్ళా 21 బకాయి కూడా 21 కూడా ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా లేవు. ఒక్క నెలకు ఒక్కొక్కరికి ఇప్పుడు 17 ఏరియాస్ రావాలి కదా, 17, 18 ఎట్లా నెలకు 600 నుంచి 700 మంది రిటైర్ అవుతుండ్రు. నెలకు 600 నుంచి 700. ఈ కార్పొరేషన్ మొత్తంలో సీనియర్ అందరు రిటైర్ అయిపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి కాంట్రాక్టుల పొట్ట కొడుతున్నారు, కార్మికుల పొట్ట కొడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు సిటీ లోపల, భాగ్యనగర్ సిటీ లోపల ఇంతకులుగా బస్సులు మన ఆర్టీసీ బస్సులు ఉండే, అవి ఇప్పుడు లేవు. అవే విధంగా కాంట్రాక్ట్ బస్సులు కానీ, ఎలక్ట్రికల్ కానీ అవి తిరుగుతున్నాయి. అదే విధంగా ఎండి గారికి కానీ, గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ గారికి కానీ మా విన్నపం ఒకటే, తక్షణమే 17 ఏరియాస్ నెలవారీగా ఒక్కొక్కరు 10 ఏళ్ళ రిటైర్ అయినారు కదా, అదే విధంగా నెలకొకరికి ఇచ్చుకుంటా పోతే మీకు కూడా భారం పడుతుంది, వర్కర్ కూడా సేఫ్ అవుతుందని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. సీఎంఏ మాట్లాడుకుంటా అప్పే ఉడతలేదు, అసలు మమ్మల్ని ఎవరు నమ్ముతలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకో కొంతమంది మాట్లాడుకుంటా మా ప్రభుత్వంలో అందరూ మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అని చెప్తారు. మీరేమో ఇంత పెద్ద ఏజ్ వాళ్ళు ఉండి ఇక్కడ వచ్చేసి నిరసన తెలుపుతున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు వాళ్ళ మాటల్ని, మీ పరిస్థితిని? మా పరిస్థితి ఇప్పుడు మేము 2.5 సంవత్సరాలు అయింది. పిల్లలు అడిగితే
రూపాయి అడిగితే నీ పైసలు వచ్చినాయి కదా, రిటైర్మెంట్ పైసలు వస్తాయి కదా అప్పుడు వాడుకో అంటున్నారు. గవర్నమెంట్ అడిగితేనేమో రూపాయి లేదంటున్నారు. గవర్నమెంట్ రూపాయి లేదు, లాభాలలో ఏడికెళ్ళి వస్తుంది. మహాలక్ష్మి టికెట్లు మహాలక్ష్మి పెట్టిర్రు, డీజిల్ ఊరికేనే రాదు, టైర్ ఊరికేనే రాదు, డ్రైవర్ కండక్టర్ ఊరికేనే రారు. వాళ్ళకు జీతాలు ఇస్తుంటేనే నడుస్తుంటది సంస్థ. మనము జానడి ఇంట్లో 3 కట్టే కొట్టరా మగడా, ఎట్లా కొడతావో కొట్టు, ఆ కట్టె తిరిగాడు ఆయన కొట్టాడు. అవి ఎందుకు లేవు? లాభాలలో పక్కా ఉంది ఆర్టీసీ. మహాలక్ష్మి నెలకు 700 కోట్లు మనకు రావాలి, అందులో సగం ఇచ్చినా కూడా నెలవారీగా వెళ్ళిపోతుంది కదా. అదే విధంగా మేము దీని మీద డిమాండ్ చేస్తున్నాము. ఆర్టీసీ కార్మికులు పొన్నం ప్రభాకర్ గారు కానీ మేనేజ్మెంట్ కానీ అదే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇది ఇక్కడి పరిస్థితి. రిటైర్ ఎంప్లాయీస్ ఆవేదన, బాధ. అండ్ ఏవైతే మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో మేము అవి మాత్రమే అడుగుతున్నాం. గవర్నమెంట్ ని అప్పడగట్లేదు, లేకపోతే దౌర్జన్యం చేయట్లేదు. దాదాపు ఒక్కొక్కరు ఎంత లేదన్నా 20 నుంచి 25 ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ఎక్కువ అంటే 35-40 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మేము సర్వీస్ చేసినంత కాలం మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, డిఏలు, పిఏలు, తర్వాత పిఎఫ్లు ఇంకేవి ఉన్నాయో అవి ఖచ్చితంగా మా డబ్బులు మాకు మూట చెప్పాలి. ఇంత ఏజ్ లో దాదాపు 60-65 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళం కూడా ఉన్నాం ఇక్కడ. సో రోగాల బారిన పడుతున్నాం. కనీసం టాబ్లెట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి మా అందరిది కూడా. మా పిల్లలు కూడా మమ్మల్ని చూడట్లేదు. మాకేదో భవిష్యత్ నిధి ఉంది కదా అనుకుని మేము అనుకుంటే ఇప్పటికీ కూడా స్పందిస్తలేరు. మీరు ఖచ్చితంగా స్పందించి మాకు రావాల్సిన న్యాయబద్ధమైన డబ్బుల్ని మాకు అందించాలి అని చెప్పేసి ఇక్కడున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష కూడా కూర్చునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.